లుక్ మీకు ఇది సూటబుల్ ఈ సాంగ్కి అనిపించింది? న్యూ ఇయర్కి మొత్తం అలాగే ఉంటుంది. వన్ అండ్ హాఫ్ రోజులోనే కంప్లీట్ చేసేసారా సార్ సాంగ్? అది 2 days అనుకున్నాం కానీ 1.5 days అయింది. ఈ క్షణం నిజంగా బాగుందిలే. నమస్తే. గత 20 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం సత్య మాస్టర్ గారు. సో ఎన్నో షోలు, ఎన్నో డాన్సులు, ఆయన కొరియోగ్రఫీ చేయడం కూడా చూసి ఎప్పుడు రెగ్యులర్గా మనతో పాటు ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. ఆయన అలాగే అంకిత జాదవ్ ఉన్నారు. తను కూడా 5 ఆల్బమ్ సాంగ్స్ చేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా సత్య మాస్టర్ గారితో కలిసి ఒక 2 సాంగ్స్ లాంచ్ చేశారు. సో వాటి విశేషాలు వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. హలో అంకిత, హౌ ఆర్ యూ? Good, how are you? ఫైన్. సార్ మీరు చెప్పండి, మీరు చాలా వెల్ నోన్, చాలా ఎప్పుడు చూస్తూ ఉంటాం రీసెంట్గా మా మనిషి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటారు మీరు. సో ఈ సాంగ్ అనేది మీరు అంటే ఎలా తను అప్రోచ్ అయ్యారా, మీరే ప్లాన్ చేశారా, ఏంటి అసలు దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. మన లాంచ్లో కూడా నేను చెప్పాను. నేను ఈ కొన్ని ఈవెంట్స్ పర్పస్ నేను యుఎస్ వెళ్ళటం, నేను వెళ్తూ ఉంటాను వస్తుంటాను కదా. ఒక ఈవెంట్ ఆట కన్వెన్షన్ అమెరికాలో జరిగినప్పుడు కేకే రెడ్డి గారు ప్రొడ్యూసర్ అనమాట దీనికి. అలా మాట్లాడినప్పుడు కొన్ని వర్క్స్ చేద్దాం, మూవీకి సంబంధించిన మూవీ చేద్దామా, మ్యూజికల్ ఆల్బమ్స్ చేద్దామా, ఏం చేద్దాం కలిసి అని అన్నప్పుడు సరే స్టార్టింగ్లో అయితే కానీ మ్యూజిక్ ఆల్బమ్ కూడా చేద్దామండి, మీకు ఇండస్ట్రీ గురించి కూడా కొంచెం అవగాహన వస్తుంది, బాగుంటుంది, మీ రేపో మా రేపో కూడా బాగుంటుంది, తర్వాత ఏదైనా కొంటే బిగ్ ప్రాజెక్ట్స్, సినిమా ప్రాజెక్ట్స్ అలాంటివి చేయొచ్చు అన్నట్టుగా స్టార్ట్ అయింది ప్రయాణంలో. అలా ఎలా చేద్దాం, ఏం చేద్దాం అన్నప్పుడు బాలీవుడ్ మ్యూజిక్ చేద్దాం, ఎందుకంటే అది వరల్డ్ వైడ్ వెళ్ళిపోతుంది, బాగుంటుంది అని చెప్పినట్టుగా మాట్లాడుకొని మేము బాలీవుడ్ మ్యూజిక్స్ అంటే మ్యూజిక్ వీడియో ఆల్బమ్స్ చేద్దాం అనేది ప్లాన్ చేసాం. ఆ ప్రయాణంలో ఎవరిని తీసుకోవాలి, లేదంటే ఎలాంటి జోనర్ చేయాలి ఏంటి అనే డిస్కషన్స్లో మెలోడీ జోనర్ తీసుకుందాము, అందరూ ఇష్టపడతారు, బాగుంటుంది అని చెప్పేసి మేము కొంచెం మా ప్రొడ్యూసర్ గారికి కూడా మంచి టేస్ట్ ఉందన్నమాట మ్యూజిక్ మీద, సినిమాలన్న ఇష్టం. అలా చేసాం. దాంట్లో జయంత్ ఆర్యన్ మా మ్యూజిక్ డైరెక్టర్ అండి ఈ 2 సాంగ్స్ కూడా. అతను వెల్ నోన్ బాలీవుడ్, చాలా మూవీస్ చేశారు, ఆల్బమ్ చేశారు, మ్యూజిక్ ఆల్బమ్స్ అంతా చేశారు. ఆయన మ్యూజిక్ తీసుకున్నాం అనమాట. ఆయన తీసుకోవటము, అలాగే సంజీవ్ కే శర్మ గారు లిరిక్స్, మెయిన్ హిందీ తీసుకొని సింగర్స్ కూడా హిందీ సింగర్స్, మంచి సింగర్స్ తీసుకున్నాము. నేను बताओ नहीं, पहले आपका इंट्रोडक्शन बताओ हमें, बाद में సాంగ్ के बारे में बोलेंगे. మీ ఇంట్రడక్షన్ చెప్పండి. మీరేంటి, మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఏం అవ్వాలనుకున్నారు, సో ఈ సాంగ్ అవకాశం మీకు ఎలా వచ్చింది, మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకున్నారు, సమజ్ మే ఆరా నా మేరా ఎక్స్ప్రెషన్ తో తెలిసిపోతుంది. So, hi guys, nenu Ankita Jadhav, nenu Bollywood actress. I have done few songs and I'm continuously doing album song. I'm actually a teenage artist. I would say from the teenage I am acting, and I started my career with this serial Pavitrishta, and then I did Marathi film, I did Hindi films, and then I did so many album song in Hindi, and this is my first Telugu album song, private album song with the Satya Master. So we were in US. I was doing there is a call Ata Convention event, and I was performing under the Masters choreography, and we were tributing Sri Devi. So I had 2 songs to in that tribute to do it. At that time we got introduced to each other, and then Master got to know I am a good dancer, good actress, and Master offered me that you are suitable girl for our romantic song. So we want to cast you. Would you like to do part of it? And I said, jumping. Master, ekkada? New York. Oh God, Master, నేను చేస్తున్నా. చెప్పండి ఎక్కడ, ఎలా, ఏమైంది, నాకు ఎంత excitement. Because when I got to know Master is so humble, while and Master's history is so big. He has done tremendous big work in Telugu film industry, and he had records, and that senior person directing you, that senior person choreographing you in a song in New York, that's the biggest opportunity in my life, I would say. That's the reason, because of him I'm sitting here, I would say. Okay. Sir, ఇలాంటి సాంగ్స్ అనుకున్నప్పుడు మీరు దీనిని అంటే చాలామందిని ఆడిషన్ చేస్తున్నారు కదా, సో దీనినే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది, అండ్ మీరు అనుకున్న విధంగా సాంగ్ వచ్చిందా, అది ఎలా వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? సాంగ్ అయితే అంతకన్నా బాగా వచ్చింది, చూసాను నేను కూడా, చాలా క్యాచీగానే ఉన్నాయి. మీకు నచ్చింది కదా? థ్యాంక్ యూ.
యా అలాగే అంటే మేము చేయాల్సింది కూడా అక్కడ చేయాలి, వీసా ఉండాలి, దానికి తగ్గట్టుగా మనకి డేట్స్, ఆ టైమింగ్స్ అన్ని సపోర్ట్ చేయాలి. దానికి ముందు నేను తను చూస్తున్నాను. అండ్ ఇదేం మెలోడీ కాబట్టి సాంగ్స్ కూడా ఏంటంటే ఎక్స్ప్రెషన్ వైజ్ బాగా మంచిగా పెట్టేవాళ్ళు కావాలి, అవును. తను పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని చెప్పేసి నేను కానీ మా ప్రొడ్యూసర్ గారు కూడా అని తనని సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే. సాంగ్ అంతా కూడా న్యూయార్క్లో షూట్ చేశారు అని తను చెప్తుంది కదా. సో 2 సాంగ్స్ కదా. ఒకటి దిల్ ధడక్ రహా హే న్యూయార్క్లో చేయడం జరిగింది. మేరా మాహియా అండ్ షికాగోలో. ఓకే ఓకే. ఎందుకు అక్కడే చూస్ చేసుకున్నారు? చాలామంది అంటూ ఉంటారు కదా కొన్ని ప్లేసెసే బాగుంటాయని. న్యూయార్క్ మీకు ఇది సూటబుల్ ఈ సాంగ్కి అనిపించిందా, లేకపోతే ఇంకేదన్నా రీజన్ ఉందా? ఎక్కడైనా సూటబుల్. న్యూయార్క్ అంతా కూడా కొంచెం తెలుసు కదా, ప్రపంచంలోనే ఎక్కువగా అమెరికా వెళితే న్యూయార్క్ వెళ్ళకపోతే అమెరికా వెళ్ళినట్టు కాదు. న్యూయార్క్ వెళితే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కానీ లేదంటే టైమ్ స్క్వేర్ కానీ వెళ్ళకపోతే అసలు న్యూయార్క్ వెళ్ళినట్టే కాదు. ఇక్కడ మనకి కంపల్సరీ వచ్చినప్పుడు చార్మినార్ లేదనుకుంటే ఎలా చూస్తారు, ఎలా ఫేమస్, అలాగా కంపల్సరీ న్యూయార్క్ అనమాట. న్యూయార్క్లో మెయిన్ ప్లేసెస్ అంటే బాలీవుడ్ సినిమాలు కూడా మా షారుఖ్ ఖాన్ గారిది. Kelowna Ho is entire film shot. Can you imagine? People told me this is Kelowna Ho's song. I said no, this is our song. We did not copy them. After watching song, I got to know that entire song shot under the bridge of Brooklyn Bridge where we shot, you know, and in Central Park, New York, Katrina's and John Abraham film also. So we did not had any reference. We went, master saw location, he did Raki, and then we shot the song, you know. ఓకే. ఎలా అనిపించింది आपको? कैसा लगा songs? Songs are really, really heartwarming, heart-touching, sweetest, melodious, it's peaceful, you know, falling in love, like, and it is so innocent, I would say. It's, see, now we have a songs also, some of hip-hop, pop songs and all this stuff, and now we also have a soft version songs, you know. So when I heard this song, it's like a girl expressing herself that she fallen in love in, you know, with the boy who's really handsome, who's a guitarist, and she's walking on. So it's kind of dreamy vision. It's it's not a story based. Master has designed everything like a dreamy vision. Like, you know, we all dream like we will watch boy like this, we will follow him, we will see him, we will talk to him, we all do this, you know. So this is what Master spoke with the one girl, millions billions girls expressions, you know, how they feel, you know. So that's what it is. My experience was really, అంటే ఇంకా really మీకు good. ఇంకా ఈజీ అయిపోయి ఉండొచ్చు. మీరు అన్నట్టుగా ప్రతి ఒక్క గర్ల్ కి డ్రీమ్ ఉంటుంది కదా. సో ఆ డ్రీమ్ ని మీరు స్క్రీన్ లో ప్రెజెంట్ చేస్తున్నారు. Correct. So everyone can relate and everyone can feel that this is me. This is not Ankita. So that's what Master's plan. సో ఈజీ అయిపోయింది మొత్తానికైతే. ఈజీ కాదు, డెఫినెట్లీ ఈజీ కాదు, చాలా కష్టం పడుతుంది. తెలుగు Yes, వస్తుంది చాలా బాగానే. కష్టం పడుతుంది. ఎందుకంటే చాలా చిన్న టీం ఉంది, యూనో, అండ్ యాజ్ అన్ యాక్టర్, okay, I'm talking about as an actor. Master will talk about his undergo pre-production, post-production stuff. As an actor, in chaotic, it's we shot in chaotic, okay. Chaotic in the sense a lot of visitors are there. New York is full of crowd, and those are locations are always crowded location where we went, you know, where we shot. So as an actor inside, creating your own story and just you know, close your outside mind and just go inside, and when he says action, you have to be play Presence of mind. and presence of mind, and I would say that carry the expression, carry the emotions, you know. You can't be distracted. You can't tell him, Master, చూడండి ఇక్కడే కూర్చుని, మాస్టర్ knows that's the reason he casted me. So it was a huge challenge shooting on the roads, and when dance it's fine, but when it comes to romantic, it's come to lyrics, it's come to feeling, you know, definitely I would say it took a lot of dedication, you know, and actually I feel God has blessed me, you know, throughout this
songs that I'm able to please him. Like he was happy, you know. That's it. It was not easy. It was challenging, and I'm thank God that in 1.5 days you have to do everything. You know, can you imagine 4-minute song in 1.5 days? Outdoor shooting. It's not easy. So that capability he liked about me. So yeah, that's అంటే what it is. 1.5 రోజుల్లోనే కంప్లీట్ చేసేసారా సార్ సాంగ్? ఇది మనం ఒక 4-5 డేస్లో చేయాల్సిన సాంగ్ ఇది. మనం అన్ని రోజులు తీయలేం కదా మ్యూజికల్ ఆల్బమ్ అంటే. అది 2 డేస్ అనుకున్నాం కానీ 1.5 డేలోనే అయ్యింది. అంటే పర్మిషన్, ఒక చోట పర్మిషన్ ఉన్నా కూడా హాఫ్ డే వెళ్ళటం అనమాట. అలా 1.5 డేలో చేసాము. అంతా రన్నింగ్ చేంజింగ్ల మీద ఉంటుంది. ఇక్కడ అయిందా, అక్కడ కారు రెడీగా ఉండాలి, ఫుల్ ప్లాన్ ఉండాలి కదా సార్, దానికి ప్లాన్ ఉండాలి, క్రూ అంతా ఉండాలి, అండ్ మన లొకేషన్స్ అన్ని కూడా ప్లాన్డ్ గా ఆ టైంకి మనకు కన్వీనియంట్ గా ఉండాలి. సో ఎంత బడ్జెట్ లో చేశారు? సో మీకు ఎలా అనిపించింది సార్? బడ్జెట్ రివీల్ చేయట్లేదు కానీ క్రూ అంతా మటుకు రివీల్ చేసాము దాంట్లోనే. సాయిరాజ్ గారు డైరెక్టర్స్ అడిగారు అనమాట, ఎంతమంది చేశారు, ఎన్ని రోజులు ఏంటంటే మేము వెళ్ళింది 6 సార్ అన్న. 6 ఏంటి అన్నారు. హీరోయిన్, హీరో, నేను సార్, కెమెరామెన్, మేకప్ అసిస్టెంట్, ఒక సాంగ్ పెట్టడానికి దానికి రివర్స్ ఫార్వర్డ్ చేయడానికి 5-6తోనే ఏం చేసాం సార్ అన్న. అంటే అక్కడ ఏంటంటే అక్కడ బడ్జెట్స్ ఉంటాయి, టైం ఉంటుంది, అక్కడ ఎవరు కూడా ఫ్రీగా ఉంటారు, అందరూ బిజీగా ఉంటారు. ఎవరైనా డాలర్స్తోనే, తెలుసు కదా డాలర్స్ అమెరికా అన్నట్టుగా అలా ఉంటుంది. 1.5 డేలో మేము ఫినిష్ చేయడం జరిగింది అనమాట. అది కూడా అలాంటి లొకేషన్స్లో అనేది. అదే చాలా చెప్పాను కదా ఇంతకుముందు, కోఆర్డినేషన్ కావాలి, దానికి డెడికేషన్ కావాలి. 1.5 డే అంటే అంత ఈజీ అయితే కాదు. సో ఈ జానరే ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటారు? అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఫ్యాక్ట్గా మాట్లాడాలంటే యూట్యూబ్లో ఇది ఇట్లా తీన్మార్లాగా వస్తుందో పాడితే అది జప్పమని వెళ్ళిపోతుంది. ఇట్లాంటి మెలోడీస్ క్యాచీగా ఉండే కొంచెం టైం పడుతుంది. సో ఇదెందుకు చూస్ చేసుకున్నారు? ఈ టైంలో అంటే ఫస్ట్ అనుకున్నాం ఈ జోనర్లో వెళ్దాము, ఇంకా ఫర్దర్గా ఇంకా చాలా జోనర్స్ ఉన్నాయి కదా, మనం ఏమన్నా చాలా చేయాలనుకుంటున్నాం. అది మ్యూజికల్ ఆల్బమ్స్ అవ్వచ్చు, టీవీకి సంబంధించింది అవ్వచ్చు, లేదా మూవీస్ అవ్వచ్చు. ప్రజెంట్ ఇప్పుడు జోనర్ అని అనుకున్నాం. అంటే చాలా ఎక్కువ అనుకుంటాం కానీ మాస్ అది అనుకుంటాం, అది అనుకునేటువంటి వాళ్ళు దానికి ఉంటారు, దీనికి ఉండే వాళ్ళు దీనికి ఉంటారు అన్నట్లుగా ఈ సాంగ్స్ ఇలా తీయాలనుకున్నాం అంతే. ఓకే, మీరు నేర్చుకున్నారా మరి సాంగ్స్ పాడడం వచ్చా? తెలుగు కాదు, నాకు హిందీ తెలుగు కాదు. బట్ ఐ వుడ్ సే ద ప్రొడ్యూసర్ స్టాఫ్, యు నో, producer wants to do first a melodious song. So this is what we began. My master told me, and I also asked him that why melodious song. So he said we want to go first with the beautiful, dreamy love song. We want happy songs. We don't want sad songs, broken song, happy song. Maybe later, not now. This is what they had a plan. So it was producers' choices to do this type of. I can sing 2 lines of Dil Dhadak Raha Hai. Okay. Dil dhadak raha hai, main kya karu? Kyun dhadak raha hai, main kya karu? Dil dhadak raha hai, main kya karu? Kyun dhadak రహా హై మే క్యా కరూ. నిజంగా నేను ఇంతకుముందు చెప్పాను కదా, తెలుగులో ఎంత క్యాచీగా ఉందో హిందీలో కూడా అంతే క్యాచీగా ఉంది. అంటే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం కదా సార్, సాంగ్స్కి సంబంధించి అది ఏం పాడుతున్నారో, అర్థం ఏంటో, లైన్స్ ఏంటో అర్థం కావట్లేదు. సో ఇలాంటివి ఇప్పుడు రావడం నిజంగా హ్యాపీ, కాకపోతే కొంచెం పికప్ అవ్వడానికి టైం పడుతుందేమో అన్నట్టుగా ఇంతకుముందు అలా అడిగాను అనమాట. సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, మీరు మీ ఫాదర్స్ కానీ ఎవరన్నా మీ ఫ్యామిలీలో యాక్టర్స్ ఉన్నారా? మీరు ఇండస్ట్రీలోకి ఎలా వస్తున్నారు అసలు ఏంటి? That's a good question. In a short form, I'm telling you the story. My father is a police officer. He's still working. He's a Bombay police guy. Nobody's watched from entertainment industry. I was in a school, and then somebody told my father, "Your daughter is beautiful. She dances so well. Why don't you consider to be she can be an actress?" Then my father, as you said, in government and conservative families, you know, orthodox, I would say. But my father was loving and kind, and he was open-minded, and I expressed my feeling that I want to become an actor, dad. And then he asked me, no, it's not safe place. And I said, then the man who told my father, you know, he's a doctor and actor, and he said, like, her mother can be with her anytime. It's a safe place, you know. It's nobody does something like this. So then my father took 8 months. Then he made my portfolio, and he only went to some of the offices and studios that take my
daughters, you know. So this is what it began, and then I pursued ahead, you know. It was full of my dad dream. Today still he prays that my daughter should become a superstar, you know. Yeah, yeah, that's what it is. నిజంగా మేము కూడా అదే కోరుకుంటున్నాం, ఎందుకంటే అప్కమింగ్ కొత్తగా వచ్చే వాళ్ళందరినీ కూడా ఎప్పుడు ఇండస్ట్రీ ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. Yes. సో మీరు గతంలో కూడా కొన్ని ఆల్బమ్స్ చేశారు కదా, Yes, yes. సో అవి ఎలా అనిపించాయి అండి? సత్య సార్తో ఇవి చేయడం, ఇవి 2 సాంగ్స్ ఎలా అనిపించింది? I would say I had a good experience before also, not bad. But I'm saying you, after Satya Master also I have few songs. But with the Satya Master, I had a best. Genuinely, I'm not praising him. I'm not like doing Amul Butter stuff and all. No, entire Telugu industry knows how good Master is, how Master attitude is really down to earth and very talented, very passionate, very composed. He knows his work, and you know, in this chaotic director shouts his own actor, you know. If we do one retake also, we are gone, we are killed there, you know. But he did not told me. He was the one person, okay, calm down. Okay, it's okay, fine, calm down, you okay? So can you imagine, he made so much comfortable me, and that's the reason I would able to shoot in windy, cold, anything. You tell me where I have to stand, I will stand there. That's it. So he's the great. I would say it is as a, because I've been working with so many choreographer, you know. What happens, actor should not interfere in direction choreography until and unless it is a valid, he can share his thought. So whenever I used to share a thought with Master Garu, oh okay, let me think. So that kind of person, you know, he took that thought and in some way he allowed me, like, how you want to do, show me how you want to do. If he likes, then he'll keep. He doesn't like, no, this, that. So you have, see, he's a very senior guy, he respect. So that kind of moment is unforgettable with him, that he is not, you know, ki entitlement of, no, main jo bolunga, whatever I'll say, you had to do it in that way. So that's the best experience. He understood me and he understood what I can do it. So he's the best. సార్, సత్య మాస్టర్ గారు అని అంటే మీ గురించి మాకు తెలుసు, మేము చూస్తున్నాం కాబట్టి, మీ డాన్స్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, మీ మూమెంట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా. సో ఈ సాంగ్లో అంత కాకుండా మెలోడీ కాబట్టి మెలోడీకి తగ్గట్టుగానే ఉంది. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని మేము? ఇలా చూడొచ్చండి, హాయిగా చూడొచ్చు. అంటే అంత హెవీ మూమెంట్స్ కానీ అంత అలా లేదు, మ్యూజిక్ అలా లేదు కదా. అంతే, ఎంతవరకు మనము మూమెంట్స్ ఇస్తే బాగుంటుందని చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్తో చేసాము. దాంట్లో నేను జోడీగా కూడా అక్కడి నుంచే తీసుకున్నామని చెప్పాము కదా. ఎవరైతే సపోర్టింగ్ హీరో ఉన్నారో రోహిత్ బోగా అని, అక్కడ లా స్టూడెంట్, తను ఆడిషన్స్ ద్వారా తను తీసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఈ సాంగ్లో వచ్చేసి శశాంక్ శంషాబాద్, తను వచ్చేసి పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ అనమాట. వీళ్ళ స్టూడెంట్సే, కాకపోతే వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ అంటే వాళ్ళ ఆడిషన్స్ చేసి వాళ్ళని తీసుకొని ఈ సాంగ్స్లో హీరోస్గా పెట్టడం జరిగిందనమాట. అంత బాగుంది. అంటే ఆ ఆల్బమ్ ఎలా ఉండాలి, ఎలా అంటే ఒక క్యాజువల్గా ఉండాలి అన్నట్టుగానే వాళ్ళని తీసుకోవటం కూడా జరిగింది. ఇద్దరు ఎలా అయితే న్యాయం చేశారు దానికి. We have a dance in this song. అదే ఉంది. We have a hook step. ఫ్లోర్ మూమెంట్ కావాలి. నెక్స్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ ఆల్బమ్ అన్ని మూమెంట్స్ లాంచ్ కూడా మీ స్టూడియోలో చేసేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. షూర్. లాంచింగ్ అంటే గుర్తొచ్చింది. సో లాంచ్ చేసినప్పుడు కూడా చాలా మంది వచ్చి మాట్లాడడం జరిగింది కదా. సో ఈ సాంగ్ లాంచింగ్ అప్పుడు వాళ్ళు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు, ఎలా అనిపించింది వాళ్ళకి సాంగ్? సో మీకు ఈ సాంగ్ చేసిన తర్వాత అరే బెస్ట్గా వచ్చింది కాంప్లిమెంట్ అని ఎవరైనా చెప్పుంటారు కదా, సో అదేంటి? డైరెక్టర్సే చెప్పారు. నేను అనిల్ రావుపూడి గారికి చూపించాను, అసలు ఇన్వైట్ చేశాను కానీ కుదరలేదు సార్కి. నేను సాంగ్ చూపించినప్పుడు ఆయనకి ఏమేమి ఫ్రేమ్స్ నచ్చినాయి అన్న క్లియర్గా చెప్పారు. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సెంట్రల్ పార్క్లో వాక్ చేస్తాను, వాకింగ్, ఇది బాగుంది అన్న. అలాంటి వాళ్ళకి మనలాంటి వాళ్ళకి అలాంటి పెద్దవాళ్ళు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఇండస్ట్రీలో ఇప్పుడు రీసెంట్లీ మా బాస్ చిరంజీవి గారితో మనవర ప్రసాద్ లాంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చినటువంటి డైరెక్టర్ గారు, ఒక అది
సాంగ్ మొత్తం కాదు, ఒక్క ఫ్రేమ్ బాగుందన్నా కూడా మనం పాస్ అయిపోయినట్టే కదా. అవునవును. చాలా చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా మాట్లాడారు. ఓకే. ఫ్యూచర్లో వర్క్ చేద్దాం అని చెప్పారు, చాలా హ్యాపీ. నైస్. మీకు ఎలా అనిపిస్తుంది? సో సార్ అలా మాట్లాడారని ఇప్పటిదాకా మీకు తెలియదు, సో మీకు ఎలా Yeah, అనిపిస్తుంది? I'm తెలుసు కదా so అనిల్ రావిపూడి గారు, happy. తెలుసు Yeah, కదా? yeah, he received Yeah, a good compliment. Master, I'm so happy, and that's what I want. Can you? Because my desire and my prayer is, Master, whatever his dream should come true, and he should do much better, like much big project, you know, because he deserve it. Because in this small budget, with the newcomers, he can do this kind of stuff. So think about if he give a big budget, good songs, he will kill it and he'll nail it, which is in his style. అదే అదే Yeah. సార్ మరి అయితే ఆ ఈవెంట్ కూడా మనం అంటే ఒక ప్రోమో, చిన్న ప్రోమో చూపిస్తే కనుక దాంట్లో ఏం చేస్తున్నాం అనేది తెలియకపోవచ్చు, మనం చెప్పాలనుకుని తెలియకపోవచ్చు అని చెప్పేసి మనం ఎలా ప్లాన్ చేద్దామని ప్రీమియర్ ప్లాన్ చేసాం. అంటే ప్రసాద్ ల్యాబ్స్లో ప్రీమియర్ ప్లాన్ చేసాం. మనకి ఇష్టమైన డైరెక్టర్స్ మనం పిలిస్తే తప్పకుండా బ్లెస్ చేయడానికి వచ్చేటువంటి వాళ్ళు మనము కొంతమందిని అప్రోచ్ అయ్యాము. అలాగే దాంట్లో వీళ్ళుండి వచ్చిన వాళ్ళు బేబీ మూవీ డైరెక్టర్, ఎలాంటి మూవీ తీసారో మాకు తెలుసు మీకు, అలాంటి ఆ సాంగ్స్ ఎలా ఉంటాయి, ఆ టేస్ట్ ఎలా ఉంటుంది మీకు ఐడియా ఉంది. అందుకని మా సాయి రాజేష్ గారు వచ్చారు, అండ్ హిట్ 3 మూవీ డైరెక్టర్ శైలేష్ కొలన్ గారు, అండ్ మన ఫ్రెండ్ దోస్త్ జానీ మాస్టర్, అలాగే అశు రెడ్డి, ఇంకా చాలామంది ఇండస్ట్రీ నుంచి చాలా మంది వచ్చారు చూడటానికి. ఏం చేసామంటే స్క్రీనింగ్ చేసేవాడు ప్రీమియర్, సాంగ్ మొత్తం చూడాలి, చూసి వాళ్ళ ఫీల్ అసలు ఏంటి అనేది కొంచెం ఇది ఉంటుంది కదా, మాకు కూడాను చూపించాము, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు సాటిస్ఫై హ్యాపీయా మీరు సాంగ్ షూట్ మనం అంటే ఏ పని చేసినా కూడా అది చిన్న వర్క్ అయినా, ఒక సాంగ్ అయినా, ఒక షార్ట్ ఫిల్మ్ అయినా, ఏదైనా కూడా ఎవరైనా వర్క్ చేసినప్పుడు అది కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా సీనియర్స్ అయినా కూడా ఎదురు చూసి అప్రిషియేట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అవునవును. అప్పటి వరకు ఏదైతే మనం కష్టపడేదే దానికోసం కదా, ఒక్కళ్ళు అప్రిషియేట్ చేసినా ఒకళ్ళకి నచ్చిన చాలా, అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మరి ఈ సాంగ్ చూసిన తర్వాత ఇంకా ఎవరైనా అప్రోచ్ అయి ఉంటారు కదా సత్య మాస్టర్ గారు, మీరు ఇవి మాకు చేయండి, ఇవి చేయండి అని, అంటే ఇంకెన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్యూచర్లో? ఎక్కువ అమెరికా నుంచి వచ్చినాయి, ఎందుకంటే అక్కడ తీసాను కదా. అదే మాకు కూడా అంటే వాళ్ళ వీళ్ళు ఉంటారు కదా, ఇలా చేద్దాం, అలా చేద్దాం, మూవీ చేద్దాం అని అంటారు, అని చేద్దాం అంటే ఉన్నాయి, ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఈ సాంగ్ అని కాదు, జనరల్గానే నేను ఎక్కువ ఈవెంట్స్కి యూఎస్ వెళ్తాను. ఇప్పుడు ఒక 25 times 30 times వెళ్ళాను నేను ఈ 10 yearsలో. అండ్ నెక్స్ట్ మార్చ్ కూడా వెళ్తున్నాను, అంటే ప్రాజెక్ట్స్ పని మీదే. అక్కడ ఈవెంట్స్ ఉంటాయి. అలాగే ఫ్యూచర్లో కూడా నేను ఒక బ్రాంచ్ పెట్టాలనుకున్నాను న్యూయార్క్లో, ఫిల్మ్ అకాడమీ, దాని గురించి దుబాయ్లో కూడాను. అలా ట్రావెల్ చేస్తుంటే ఈ ట్రావెల్లో ఏంటంటే చాలామంది ఇంట్రెస్టెడ్ పీపుల్ మనల్ని కాంటాక్ట్ అవుతుంటారు. మనది ఏంటంటే జెన్యూన్, వాళ్ళకి అవుతుందంటే ఆ ప్రాజెక్ట్ని కరెక్ట్గా తీసుకొని వెళ్ళాలి. ఈ ప్రాజెక్ట్ కూడా అంతే, ఇది మనం తీసామంటే అక్కడ తీసాము మన పని అయిపోయింది అనేది కాదు, ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. లేకపోతే మీలాంటి ఛానల్స్ ఏదన్నా మనకి ఎంకరేజ్ చేసి అందరికీ చూపిస్తేనే కదా వెళ్తుంది. అలాగా మన ఛానల్ కూడా. మరి ఈ సోషల్ మీడియాని ఎలా యూజ్ చేసుకుంటున్నారు మీరు? ఈ మధ్య ప్రతిదీ కూడా మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, సోషల్ మీడియా మనకు మొత్తం అదే చెప్పేస్తుంది. సో ఇంతకుముందు మేము సీజన్ 1 and 3 ఫైనలిస్ట్ నేను. దాని ముందు కూడా నేను చాలా లాట్ ఆఫ్ ఈవెంట్స్ చేశాను. అప్పట్లో ఏంటంటే ఇంత మీడియా లేదు, ఇంత అవేర్నెస్ లేదు, ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి అక్కడికి వచ్చిన, ఇప్పుడు మనం ఏదైనా మనం శిల్పకళా వేదికలో చేసామనుకోండి, అక్కడికి వచ్చిన జనాలు మాత్రమే తెలుసు, ఏదైనా ఫోన్లో వీడియో తీస్తే సరిపోతుంది. ఇప్పుడు అలా లేదు, ప్రతిదీ కూడా మనం రీల్స్ చేయొచ్చు, ఫోన్లో చూసుకోవచ్చు, ఇలాంటి మీడియా ద్వారా తెలిసిపోతుంది. ఇలా అనమాట చాలా ఈజీగా ఉంది, అందరికి తొందరగా కనెక్ట్ అవుతుంది. అయితే బాగుంది అనుకుంటే కనుక సూపర్ సక్సెస్ అయిపోతుంది. అలా మంచిగా ఉంది ఇప్పుడు. మీకు ఎలా అనిపిస్తుంది మీ సాంగ్ ఎంతవరకు వెళ్తుందని? అండ్ మీకు చాలా మంది చెప్పుంటారు కదా, आपके सॉन्ग रिलीज होने के बाद, लॉन्च होने के बाद क्या appreciations we were doing a premiere in Mumbai. We did a Hindi premiere in Mumbai with Master also. So Aryan Saxena is a big director. He did Mickey Virus with Manish Paul comedy and 3 Idiot Hero, with him he's having some upcoming projects. So he came, he saw the song, he praised one thing: what a beautiful, genuine song, what a honesty. He felt, he praises, he has, you can see his interview. So that is a big compliment we received from such a creative and talented director giving you. I love the innocence of this song, I love the genuine and frame and the perfect lyrics match and everything. And he praises a lot Master, he loved his frame and all. That is a one compliment. And so many producers came to us, so many compliment. Wow, what a beautiful song, you look beautiful, frames is beautiful. I said, behind me
only the director who shows you beautiful, he's the greatest of all. If it doesn't show good, then we are nothing. I can act anything, but showreel, the person has to be put everything in a right place, you know. So I received a lot of good compliments. Your expression is good, your presence of screen is good. So I mean, like, God, Jesus, I'm so blessed, I'm so happy. That is what I dream. I'm working hard for it, and I'm grateful that I got a right director and choreographer, you know, who represent me, and people are happy to see me on the screen. If I create a small space and if I create a small enjoyment in their life, it's a big achievement for us, you know. So this is what our goal is, to make people happy, you know. ఓకే, Yeah. తెలుగులో సంబంధించి తెలుగు సాంగ్ కూడా తెలుగులో కూడా చేశారు కదా, సో ఎలా అనిపించింది? ఆడియన్స్ ఏమంటున్నారు? ఆడియన్స్ కి నేను ఏం చెప్పాలి? మీరు ఏం చెప్తారు మీ సాంగ్ గురించి మీరు? సో దిస్ ఈజ్ మై అందరికి ప్లీజ్ నాకు చాలా చాలా ధన్యవాద్ ఇవ్వాలి ఫస్ట్, ఎందుకంటే ఇప్పుడు సాంగ్ మీ హ్యాండ్స్ లో ఉన్నారు ఉంది. అండ్ ఇప్పుడు న్యూ కమర్ కి టాలెంట్ కి ప్లీజ్ సపోర్ట్ చేయండి, బికాజ్ ఎందుకంటే వితౌట్ యువర్ సపోర్ట్ నేను నథింగ్ అండ్ విల్ నాట్ గో ఫర్దర్. సో నా సాంగ్ ఇప్పుడు యూట్యూబ్లో ఉంది, నువ్వే ఉండిపోయేలా. నువ్వే ఉండిపోయేలా. మై సాంగ్ ఈజ్ ఆన్ ది యూట్యూబ్, నువ్వే ఉండిపోయేలా. అండ్ దిల్ ధడక్ రా ఇన్ హిందీ వర్జన్. And please make a reels. We have created the beautiful melodious song for you for your Valentine Day, to give you gift and make your Valentine Day so special. So ఇప్పుడు నేను ఒక్క సాంగ్లో సపోర్ట్ చేయండి, ఐ స్టార్ట్ అవుతుంది, అండ్ దెన్ యూ సీ మీ ఇన్ మెనీ మోర్ సాంగ్స్. ఓకే, సో దట్స్ మై మెసేజ్ టు ప్లీజ్ లైక్, గివ్ కామెంట్స్, సబ్స్క్రైబ్ అండ్ టెల్ వాట్ యూ లైక్. దెన్ I will tell Master Garu, okay, let's next plan and give something to you again back. Yeah, ఇప్పుడు ఇన్స్టాలో సెకండ్ సాంగ్ ఆల్సో. Yeah, so Nuvela is also releasing on 14th. That is something very, very melodious. Aditi Bhavaraju has sung this song in Telugu, and Vishita Vishwakarma sung Mera Mahaiya in Hindi. That song name is. That is also a very beautiful, very, very melodious, romantic, deep love song. So stay tuned for this both release and enjoy your Valentine Day. Make reels and tag చేయండి. ओके, दिल धड़क रहा है, मैं क्या करूं? मास्टर का मेरा इधर बैठ के धड़क रहा है कि आप क्या बोलेंगे इसके बारे में? कैसे? हाँ, देखिए, यहाँ हम दिल बना रहे हैं आपके लिए, और इस दिल में आप आना चाहिए, समझ रहे हो? ఓకే, మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? సో చాలా మంది మీతో పాటు ఉన్న వాళ్ళు, సో అందరికీ ఉండే క్వశ్చనే, నేను ఆడియో నుంచే ఇది అడుగుతున్నానని అనుకోవచ్చు. సో ఏంటంటే మీకు తెలిసిందే, సో మీరు ఇలాంటి వర్షన్స్లోకి, ఇలాంటి ఒక ట్రాక్లోకి ఎందుకు వెళ్తున్నారు? మీకు కూడా మూవీస్లో, ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళతో చేసే అంత టాలెంటెడ్ ఉన్న సత్య మాస్టర్ గారు కదా, సో ఏంటి ఎందుకు రావట్లేదు అనేది కూడా చాలా మంది. మీరు వెళ్ళిపోయారని కాదు, మీకంటూ ఒక మంచి సాంగ్ పడాలి కదా. పడుతుంది, అందరికీ పడుతుంది. ఇప్పుడు నేను అక్కడ ఉన్నాను కాబట్టి 800 మంది స్టూడెంట్స్ తయారయ్యారు. అవును, నేను అక్కడ ఉన్నాను కాబట్టి ఇంతమంది మాస్టర్స్ అయ్యారు. నేను అక్కడ ఉన్నాను కాబట్టి యూనియన్ ఏదైతే మీరు చూసేటువంటి 100 సాంగ్స్లో ఫ్రంట్ రోల్ డాన్సర్స్ నా శిష్యులు. ఇప్పుడు ప్రజెంట్ శేఖర్ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ, ప్రజెంట్ ఉన్న మాస్టర్స్ దగ్గర అసిస్టెంట్స్ అందరూ నా స్టూడెంట్స్. యా, అంతమందిని తయారు చేయగలిగాను. నిజంగా చాలా చాలా మంది వస్తూ ఉంటారు. మీరు ఒకసారి స్టూడియోకి వెళ్తే మీకు తెలుస్తుంది ఎంత పవర్ఫుల్గా, పవర్ ప్యాక్డ్గా ఉంటారు. ఇప్పుడు ఇట్లా ఈవెన్ వీళ్ళు జిమ్కి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ కూడా మూమెంట్స్ చేస్తూ ఉంటారు. అలా అంటే అలానే కాదండి, ఇక్కడ మనం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏంటంటే ప్రతి రోల్ ఏదైతే ఎక్కడైతే ఉన్నామో అక్కడ పని చేసుకుంటూ పోవాలి. ఇక్కడే చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలని మన రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు. మన పని మనం చేసుకుంటూ పోతే అందరూ మనల్ని గుర్తిస్తారు, అవకాశాలు ఇస్తారు, సక్సెస్ అవుతాం. ఒకరోజు ఇటు ఒకరోజు అటు, అంతే. సక్సెస్ అనేది ఉంటుంది. మన పనిని మనం చేయాలి. ఇది చిన్న సాంగా, లేదా పెద్ద సాంగా, లేదా షార్ట్ ఫిల్మా, లేదనుకుంటే సినిమా సాంగా అనేది కాకుండా ప్రతిదీ మంచిగా చేయాలనేది మా గురువులు నాకు చెప్పారు. మా గురువు రాకేష్ మాస్టర్ గారు, సుచిత్ర చంద్రబోస్ గారు, విజయవాడలో మస్తాన్ మాస్టర్ గారు, ఇలా చాలామంది గురువులు. మేము కూడా మా స్టూడెంట్స్కి నేర్పించింది అదే అనమాట. ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీలో బాగా సక్సెస్ అయిన వాళ్ళు, లేదా బాగా బిజీగా ఉన్న వాళ్ళు మాస్టర్స్ అని కాదు. మా యూనియన్లో 150 మెంబర్స్ ఉన్నారు.
150 డ్యాన్స్ మాస్టర్స్. మీ అందరికీ తెలిసిందే 10 మాస్టర్స్, 140 మాస్టర్స్ ఉన్నారు, 140 మెంబర్స్, అవును. 600 మెంబర్స్ డాన్సర్స్ ఉన్నారు. అంటే ఒకప్పుడు సార్ డాన్స్ మాత్రమే చూసేవాళ్ళం, డాన్స్ మాస్టర్స్ తెలియకపోయేది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా పుణ్యమాని, షోస్ పుణ్యమాని, డి డ్యాన్స్ ద్వారా, డి షో ద్వారా మాస్టర్స్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎంత కష్టపడతారు, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా ఉన్నారు ఏంటి అని తెలిసింది డి షో ద్వారా. అదే ఒక శివశంకర్ మాస్టర్ గారు అప్పటికి కొన్ని 100 సాంగ్లు చేసేసారు. అవును, కానీ చేశారు. జనాలకి కానీ ఆయనకి తెలీదు, ఆయన చేశారని. ఇండస్ట్రీకి తెలుసు, కొంతమందికి తెలుసు, ఎందుకంటే అతను స్క్రీన్ మీద కూడా ఉన్నారు కాబట్టి. స్క్రీన్ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు తెలియదు అనమాట. అలాంటి షో ద్వారా కొంత ఏంటి చాలామంది డాన్సర్స్ కానీ, టాలెంట్ ఉన్న మాస్టర్స్ కానీ బయటకు వచ్చారు. వెనకున్న వాళ్ళు అందరూ తెలిసారు, నాలాంటి వాళ్ళు కూడా తెలిసిన అలాంటి షో ద్వారా. ఏంటి సీజన్ 1 3 ఫైనలిస్ట్ మా శేఖర్ కానీ అందరూ అక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా డి ద్వారానే. గణేష్ మాస్టర్ అప్పటికి ఒక సినిమా చేశారు. గణేష్ మాస్టర్ గారు కానీ అందరు మాస్టర్లో డీలో మేము వచ్చిన వాళ్ళము. ఇప్పుడు జడ్జెస్గా ఉన్నారు మా శేఖర్ కానీ, జానీ కానీ, గణేష్ అంటే ఇప్పుడు విజయ్ బెన్ని, అందరం కూడా స్టార్టింగ్ అక్కడి నుంచి వచ్చాం అనమాట. అందరూ ఇండస్ట్రీలోనే ఉన్నాము. ఇలా ప్రయాణం కొరియోగ్రఫీ మూవీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, మూవీసే మనం చేస్తున్నాము, ప్రాజెక్ట్స్ ఉన్నాయి చేస్తున్నాం కూడా. సైబల్టేనియస్గా ఏంటంటే మ్యూజిక్ ఆల్బమ్స్, అలాగే ఈవెంట్స్ వరల్డ్ వైడ్. ఇప్పుడు నేను ఒక అమెరికాలో వెళ్ళి ఒక ఈవెంట్ చేయాలంటే నేను చాలా ఈజీగా వెళ్ళిపోగలుగుతాను. నేను అది కేవలం ఈవెంట్స్ ద్వారానే జరిగింది. అండ్ నేను 2000+ ఈవెంట్స్ చేశాను, వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి నాకు. అలా ఈ ఈవెంట్స్ ద్వారా ఏంటంటే ఈ సాంగ్ని 1.5 day అని ఇదిలా తీసారన్నారు కదా, అదే మ్యాజిక్. ఈ ఎక్స్పీరియన్స్ అంతా అక్కడ ఉపయోగపడుతుంది. నేను 1 dayలో కూడా సాంగ్ చేయగలుగుతాను, మూవీ సాంగ్ కూడా చేయగలుగుతాను. అంటే మనకి కాల్ షీట్ అంటే 8 hours ఉంటుంది అనమాట అండి. 8 hours 12 hours కాల్ షీట్ ఉంటుంది. మనం సాంగ్ చేయొచ్చు. అవకాశం మనం పని చేసుకుంటూ వెళ్తుంటే డెఫినెట్గా మంచి అవకాశాలు వస్తాయి. సక్సెస్ అనేది ఎక్కడ చోట తగులుతుంది. సో ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా మీ దగ్గర నుంచి? సాంగ్స్ జోనర్స్ ఏ జోనర్ అయినా మనం చేయాలండి. కొరియోగ్రాఫర్కి ఏంటంటే మెలోడీ అవ్వచ్చు, మాస్ అవ్వచ్చు, ఫోక్ అవ్వచ్చు, అండ్ వెస్టర్నైజ్డ్ ఏదైనా హిప్హాప్ సంథింగ్ ఏదైనా కూడా మనం చేయొచ్చు. ఆ థాట్ ఉండాలి. అన్ని రకాలుగా ఉంటేనే మనము డైరెక్టర్స్కి ఇది ఉంటుందన్నమాట. ఒక్క దాని దగ్గర కాకుండా లక్కీగా అన్నీ చేయగలుగుతాం. సో మరి అంకిత జాదవ్ గురించి చెప్తూనే ఈ సాంగ్ గురించి వ్యూవర్స్కి ఏమన్నా చెప్పాలంటే చెప్పండి. నేనా? ఎందుకంటే మీరు బాగా వెళ్ళని ఫేస్ కదా, అందుకని. అంకిత జాదవ్ తను ఏంటంటే చాలా హార్డ్ వర్కర్, మంచి టాలెంటెడ్ అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా గ్రేట్ ఏంటంటే ఇంట్లో అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. అండ్ వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు, ఇద్దరు కూడా. ఇప్పుడు ఈ ఇద్దరు బ్రదర్స్ కూడా తిన్న కోసము అక్కడి నుంచి బాంబే నుంచి వచ్చి ఇప్పుడు మళ్ళీ 3-4 days నుంచి ఇక్కడే ఉండి వాళ్ళ బ్రదర్స్ తీసుకురావటం. ఒక బ్రదర్ అయితే ఐటీ, ఒక బ్రదర్ అయితే కనుక ఆర్టిస్ట్, మోడల్ అక్కడ ముంబైలో. తిన మెయిన్గా ఏంటంటే తన అంబిషన్ మూవీస్లో మంచి మెయిన్ లీడ్గా చేయాలనేది తన ఇది. ఓకే, దీంట్లో ప్రెజెంట్ చేసాము. My dream already come true. Okay, I am happy with what I've done with the master. Yeah. నిజంగా సత్య మాస్టర్ తోటి చేయడం నిజంగా బ్లెస్సింగ్. చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే గ్రేట్. Yes, my dream is కదా. I'm thankful God. This is a big platform. My God, please. అందరూ నాకు కూడా ఏంటంటే అందరు హీరోలతో చేయాలి, అందరు డైరెక్టర్స్తో చేయాలని ఉంది. డెఫినెట్గా అది నెరవేరుతుందని అనుకుంటున్నాను. కొంతమంది ప్రామిస్ చేశారు. ఆ రోజున అదే డయాస్ మీద శైలేష్ గారు కూడా ప్రామిస్ చేశారు. ఆయనతో మంచి మాస్ స్టెప్స్ చేయించాం ఒక ఈవెంట్లో. నాని గారు, హీరో నాని గారి ముందు ఆయన సాంగ్స్ అనమాట. ఆయన కూడా చాలా హ్యాపీ. అలాగా చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. ఫర్దర్గా చేస్తాను. ఓకే సార్, మీకు ఏవైతే ప్రామిసెస్ వచ్చాయో, మీరేమనుకుంటున్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని. అండ్ మీరు కూడా అంకిత జాదవ్ గారు తెలుగు ఇండస్ట్రీకి మంచి యాక్ట్రెస్ కానీ బహుముఖ ప్రజ్ఞాశాలి, అంటే మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ చాలా అవసరం. సో మీలాంటి వాళ్ళు ఇంకా అవసరం. సో కొత్త వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది ఇండస్ట్రీ. సో మీకు కూడా మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది డైల్ న్యూస్. థ్యాంక్ యూ so much for having us here. Thank you so much.